కవిత అరెస్ట్ ఇప్పుడు రాజకీయ దుమారంతో పాటు ఈ కేసు సంచలనంగా దారితీయడం కూడా జరిగింది. వాస్తవానికి ఈ కేసులో తనను లేనంటూ ఆమె సుప్రీంకోర్టులో తనని అకారణంగా ఈ కేసులో తన పేరు నమోదు చేశారు కాబట్టి ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు కోర్టులో నడుస్తున్న క్రమంలోనే సెర్చ్ వారెంట్ కింద వచ్చిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇదంతా ఒక కుట్రపూరిత చర్య అని చెప్పి ఇటు బీఆర్ఎస్ వారు ఆరోపిస్తుంటే మనీ లాండరింగ్ అంశంపైనే తాము అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు చెప్తున్నారు. అసలు కవిత అరెస్టు వాస్తవాలు ఏం జరిగాయి అనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి సీనియర్ న్యాయవాది పి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు కవిత అరెస్టు వ్యవహారానికి సంబంధించి పెద్ద దుమారం రేగుతుంది. అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి అసలు జరిగిన వాస్తవాలు ఏంటి సార్? ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ అంటున్నాము. ఇది ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీలో జరిగిన ఒక అంటే అక్కడ ఆ పాలసీ రెన్యువల్కి వచ్చింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి ఈ పాలసీని అని. అండ్ ఢిల్లీకి ఎలాంటిదంటే ఇటు అది అన్లైక్ యూనియన్ టెరిటరీ కాదు, ఇటు ఫుల్ స్టేట్హుడ్ కాదు. సో వాళ్ళు పాలసీస్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వము లేకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న ఇక్కడ మనకి ఎట్లయితే గవర్నర్ ఉంటారో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో వారి అనుమతులు గిట్లా తీసుకోవాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, సరే మనము ఢిల్లీ ద వెరీ క్యాపిటల్ సిటీ, దగ్గర పాపులేషన్ కూడా 2 కోట్లు ఉన్నది. సో మనము ఈ పాలసీ ద్వారా మనకు కొద్ది లబ్ధి చేద్దాం రిటైలర్స్కి అని ఓవర్ నైట్ వాళ్ళు ఆ పాలసీని మార్చారు. అందులో ఏంటంటే రిటైలర్స్కి 12% అట్లా అది స్ట్రైట్ అవే ప్రాఫిట్ మార్జిన్ పెట్టాలి అనేది. అంతకుముందుగా అది 3%, 4% అట్లుండేది. సో అది పాలసీ చేస్తున్నారు, అది పాలసీ ఇంప్లిమెంట్ కాలేదు. చేసేటప్పుడు ఏం చేశారు అంటే, సరే ఇది ఎవరు చేయాలి, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు ఉండాలి, దాని తర్వాత అంటే రిటైలర్స్కి 12%, బట్ డీలర్స్ ఎవరు, హోల్సేల్ డీలర్స్ అంటాము. ఆ నెట్వర్కింగ్లో చేసేటప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటిదంటే, సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ఇలాంటి డీలర్స్ ఉన్నారు అని ఒక 2-3 కుటుంబాలని తీసుకున్నారు. అంటే మీరు మాగంటి కుటుంబం అని మొదటి నుంచి అది మీకు డిస్టిలరీస్ అట్లున్నది. మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు తర్వాత అంటే ఆయన అప్పుడు నక్సలైట్లు చంపేశారు, నెల్లూరు జిల్లా అతను. సో దీంట్లో 3-4 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకేమో పెద్ద లిక్కర్ గురించి ఐడియా లేదు. చెప్పాలంటే కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా దే కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ విచ్ డోంట్ కన్జ్యూమ్ లిక్కర్. సో వాళ్ళు ఎక్కడైతే సౌత్ ఇండియాలో చూసేవారికి ఓకే రెడ్లు ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఓకే నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు అంటే వెలమల్లు ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు అంటే అధికారంలో తెలంగాణలో ఉన్నారు. ఈ ఫ్యామిలీస్ దే కన్జ్యూమ్ లిక్కర్. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇది అంటే మీరు చూస్తే ట్రెడిషనల్గా సౌత్ ఇండియాలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా, మీరు మద్రాస్లో లేకుంటే ఈ బెంగళూరులో కూడా ఈ లిక్కర్ డీలర్షిప్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు వేలంపాట వేస్తే కూడా ఈ మన సారా కాంట్రాక్ట్స్ లేకుంటే ఈ లిక్కరు, ఇవి వైన్ షాపులు, తర్వాత ఈ డిస్టిలరీస్ లైసెన్స్ తెచ్చుకోవటం కూడా ఇలాంటి వర్గాల దగ్గర నుంచే ఉండేది ట్రెడిషనల్గా. సో కన్జంప్షన్ కూడా వాళ్ళ దగ్గరనే, అంటే మంచి అయినా చెడైనా, పెళ్లికైనా చావుకైనా, అంటే బర్త్ రిలేటెడ్ ఇష్యూస్ 21 పురుడో ఇలాంటివి ఉంటాయి కూడా కన్జ్యూమ్ చేస్తుంటారు. అవి కొన్ని వర్గాలకు ఉండకపోవచ్చు, బ్రాహ్మిన్స్, వైశ్యాస్కు అట్లా. సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, సో వైశ్య కమ్యూనిటీ, ఎస్పెషల్లీ కేజ్రీవాల్ కమ్స్ ఫ్రమ్ వైశ్య. సో వాళ్ళకి చెయ్యాలి పాలసీ, కానీ ఎట్లా చేయాలి, దీంట్లో ఎక్స్పర్టైజ్ ఎవరికి ఉంది, కోర్ కాంపిటెన్సీ ఎట్లుంది అని చూస్తే వీళ్ళు ఉన్నారు. సరే ఆంధ్ర నుంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరు అనుకుంటే ఐ డోంట్ నో సడన్లీ హౌ దే కవిత గాట్ అసోసియేటెడ్ విత్ దెమ్. బట్ వారు ఇప్పుడు ఈడీ చెప్పినా సిబిఐ చెప్పినా ఏమంటున్నారు అంటే వెరీ క్లియర్గా వాస్తవాలు, వాళ్ళు వీళ్ళందరితో మీటింగ్స్ అయినాయి, సదరన్ గ్రూప్ అని ఒకటి తయారు చేశారు. సో అని కొన్ని ఎవిడెన్స్ అంటాము, కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటాము, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటాము. సో వాళ్ళ ఫోన్స్ మాట్లాడటము, ఇవన్నిటితోటి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సరే అది కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలన్నా
లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్న ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్న రీజనల్ పార్టీస్ పవర్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా ఏదో ఒక ఆబ్జెక్టివ్ తోటి ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ కొన్ని లూపోల్స్ ఉన్నాయి. ఈ పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి నా అనుమతి లేకుండా మీరు మార్చారు, దిస్ ఈజ్ కాంట్రరీ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి అతను హోమ్ సెక్రటరీకి లెటర్ రాశాడు. మీరు దీని మీద నాకు ఇది సమాచారం వచ్చింది, నేను ఈ ఫైల్ని పక్కన పెట్టాను, ఈ లోపల వాళ్ళు విత్డ్రా చేశారని నాకు చెప్పారు ఈ పాలసీని, సరే ఇంప్లిమెంట్ చేయలేదు పాలసీ, దెన్ యూ ఇన్వెస్టిగేట్ అని హోమ్ సెక్రటరీకి రాశారు. హోమ్ సెక్రటరీ ఆస్క్డ్ ద సిబిఐ టు ఇన్వెస్టిగేట్. సో అక్కడ నుంచి ఇది బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది. ఇది బహుశా 2021 ఈ మిడ్లో స్టార్ట్ అయింది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ అంటాం. నథింగ్ టు డూ విత్ తెలంగాణ పాలిటిక్స్. వాస్తవానికి ఇందులో సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే కేసు నమోదు చేశారు, కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ అంశాల వ్యవహారానికి సంబంధించి విచారణ చేసింది. ఆ సమయంలో ఈ వాస్తవానికి ఇప్పుడు జరిగిన కేసులో సిబిఐ కంటే ఎక్కువగా దర్యాప్తు అంశం అనేది ఈడీ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంటే మనీ లాండరింగ్ అంశమైనా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయి సార్? ఇప్పుడు రెండు కోణాలు చూడవచ్చు దీంట్లో. ఒకటేమో సిబిఐ ఇదే ఏజెన్సీ క్రైమ్ అంటే వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటున్నారంటే ఎస్ మేము పాలసీ చేద్దాం అనుకున్నాము, పాలసీ డ్రాఫ్ట్ తయారు చేశాము, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు. బట్ క్రైమ్కి ఏంటంటే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆన్ క్రైమ్ అంటాము. ఒకటి ఫస్ట్ కాన్సెప్చువలైజేషన్, అంటే దాన్ని అసలు ఐడియేషన్ అంటాం, క్రైమ్ చేయాలనే ఒక ఆలోచననే ఐడియా. రెండవది ప్లానింగ్, దాన్ని ప్లాన్ చేసుకోవటం. తర్వాత ప్రిపరేషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం, దానికి ఒక మర్డర్ చేయాలి అని ఆలోచన రావటమే అది క్రైమ్. రెండోది దానికి ప్లాన్ చేయడం, ఎవరితోటి కలవాలి, ఎవరికి సుపారీ ఇవ్వాలి అని. మూడోది సరే సుపారీ ఇవ్వాలి అంటే మనము డబ్బులు తయారు చేసుకోవాలి అవతల వ్యక్తికి, లేకుంటే నా అంతలో నేనే మర్డర్ చేయాలి అనుకుంటే నేను ఒక వెపన్ ప్రొక్యూర్ చేసుకోవాలి, గన్ను లేకుంటే కత్తో ఏదో ఒకటి. సో ఆ ప్లానింగ్. తర్వాత ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ కూడా ఇక్కడ జరిగింది. సరే వీళ్ళు విత్డ్రా చేశామంటున్నారు అంటే ఫెయిల్ అయింది. ఇప్పుడు క్రైమ్లో కూడా అటెంప్ట్ మర్డర్ అంటాం, అంటే అది మర్డర్ జరగలేదు బట్ ఏది అటెంప్టెడ్, అది అంటే మానవ ఆయుధాలతోటి ఇది కొన్ని ఇట్లా గుడ్డలతోటో తుపాకులతోటి చేశాడు, లక్కీగా ఆయుష్ ఉంది కాబట్టి తప్పించుకుంటాను అంటాం. చనిపోతే మర్డర్ అంటారు. ఇక్కడ అదే అన్నట్టు సేమ్ ఈజ్ దట్ దే హ్యావ్ ప్లానింగ్ జరిగింది, కాన్స్పిరెన్సీ జరిగింది, బిహైండ్ బ్రెయిన్స్ ఎవరెవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు సిబిఐ వాళ్ళు. దాంతోపాటు పాలసీ చేశారు, డ్రాఫ్ట్ కూడా తయారు చేశారు. ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్కి హీ హాస్ ఫెల్ట్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ హీ ఆస్క్డ్ ఫర్ దట్ ఫైల్ అండ్ హీ స్టార్టెడ్ టెలింగ్ దట్ దిస్ ఈజ్ నేను నా దగ్గరికి వచ్చిన నేను అప్రూవ్ చేయను అని ఎట్లయితే వీళ్ళకి సమాచారం వస్తుందో అప్పుడు వీళ్ళు మేము విత్డ్రా చేశామండి అని చెప్పారు. అంటే అప్పటికి వీళ్ళకి లీగల్ ఒపీనియన్ రావటము ఏదో ఒకటి బ్యాక్ ఫైర్ అవుతుంది మనకి అంటే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ కాన్స్పిరెన్సీలు ఎవరున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయి, ఎవరెవరికి లబ్ధి చేద్దామని ఈ పాలసీ చేశారు. సో ఈ వ్యక్తులందరికీ ఫస్ట్ మనీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి వాళ్ళకి డబ్బులు కావాలి, అప్పుడు వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ దే వాంట్ టు ఎక్స్పాండ్ అంటే దిస్ ఇస్ వాట్ ద సిబిఐ హస్ టోల్డ్. అంటే నేను నా ఒక నరేషన్ కాదు ఇది, ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్ సిబిఐ హస్ టోల్డ్ ఈజ్ దట్ the expanding of Aam Aadmi Party, that they want contesting elections in Goa, Gujarat, then Madhya Pradesh, and they are going pan-India. So they require funds. So that is how these people are brought in and they have pumped the money. 100 crores deal అయింది, 100 crores ni so many people అయిందని. ఇప్పుడు 100 crores ఎక్కడ పోయింది? ఈడీ ఇప్పుడు సిబిఐ ఏమో క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్, ఇందాక చెప్పినట్టు డెఫినేషన్ ఆఫ్ క్రైమ్ అది కాన్స్పిరెన్సీ అదంతా, అండ్ హూ ఆర్ ద పీపుల్ అసోసియేటెడ్, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఈడీ ఎక్కడికి వచ్చిందంటే ఈ మనీ ఎక్కడికి పోయింది, అది ఇన్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ఫండింగ్ జరిగిందా, లేకుంటే ఇది క్యాష్ రూపంలో ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు, ఏంటిది, అల్టిమేట్లీ హూ ఈజ్ ద బెనిఫిషియర్, వేర్ దిస్ మనీ స్పెండ్, అంటే మనీ ట్రాలింగ్ అంటాం, అది ఎక్కడికి రీచ్ అయిందని.
సో ఇది డర్టీ మనీయా అండ్ అల్టిమేట్లీ ఆరిజిన్ ఎక్కడ, దాని ఎండ్ యూజ్ ఎక్కడ, ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసినారు. అవును, ఇక మధ్యాహ్నం వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్. ఏంటంటే సడన్గా వీళ్ళ లైఫ్ స్టైల్స్ చేంజ్ అయింది. సరే, ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళ లీడర్స్ మనకు తెలియదు, చూస్తేందుకైతే వాళ్ళ వేష భాష, వాళ్ళ ఉండే ఇళ్ళ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అయితే వారు ఏదో నేను ఆ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నేను అలానే ఉంటాను, సామాన్య మానవునిగానే ఉంటాను అన్నారు. సరే, సెక్యూరిటీ రీజన్స్ తోటి కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నట్టు వాళ్ళ కార్లు అవి, ఇల్లు కూడా ఏదో అంతకుముందుకు నేను ఉండే ఇంట్లోనే ఉంటా అన్నారు. దాని తర్వాత ఏదో బంగ్లో కట్టారు. మళ్ళీ దాని మీద కూడా ఇంకోటి కేసు అయింది, 30-40 కోట్లు అట్లా దుర్వినియోగం చేశారు, అది అని. సో బట్ కమింగ్ టు తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు కవిత గారిని అంటున్నారో, వారి లైఫ్ స్టైల్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. అంటే 2014 బిఫోర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, ఉద్యమ కాలంలో అసలు వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవాళ నేను అరెస్ట్ చేసిన ఇల్లు ఉన్నది, ఏదో ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే భారతదేశంలో. అలాంటి దగ్గర 500-1000 గజాలు కొనాలి అంటే ఇప్పుడు లోన్స్ తీసుకున్నారా? లోన్ తీసుకుంటే ఆ బ్యాంకుకి ఏం డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర కొన్నారు, అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, అట్లా. సో దెన్ ఐటీ హ్యాజ్ ఎంటర్డ్ అండ్ వాళ్ళు అడుగుతున్నారు, కళ్ళ ముందర మీరు కనపడుతున్నది. మీరు వాచ్ 20 లక్షల వాచ్ అంటే ఆమె నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు గిఫ్ట్ 25 లక్షల వాచ్? కోట్ల రూపాయలు చేసే ఎవడైనా ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మన 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 హిందూ ధర్మంలో ఒక గిఫ్ట్ అంటే ఏంది, తల్లిదండ్రులు లేకుంటే దగ్గర బంధువులు ఇస్తారు, గిఫ్ట్ డీడ్ అంటాం. ఇప్పుడు మీరు జస్ట్ 25 లక్షలు, 1 కోటి రూపాయలు నెక్లెస్ ఎట్లా ఇస్తారు? లావాదేవీలు లేకుండా, క్విక్ బ్రోకో డీల్స్ లేకుండా ఎట్లా ఇస్తారు? వాళ్ళు అదే అడుగుతున్నారు, ఎవరు ఇచ్చిన వ్యక్తి, అతనికి మీకేం సంబంధం? అతనికి సరే 25 లక్షలు కొనాలంటే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా, రిసిప్ట్ తీసుకున్నాడా, ఎక్కడ కొన్నాడు? సో ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ డిడ్ దేర్ హోంవర్క్. ఇది కళ్ళ ముందర క్లియర్గా ఉంది. 2014 అండ్ 2024 ప్రజలు కూడా గమనించాలి. ఆమె ఏం వ్యాపారం, ఎంపీగా ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఎంత, ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంత ఇన్కమ్, ఎంతో అంత కుటుంబానికి పోషించడానికి ఖర్చు అయితే ఉంటుంది కదా. అదంతా పోయినాక ఎంత ఉంది డిస్పోజబుల్ ఇన్కమ్. లేదా వాళ్ళు ఇప్పుడు ఇవాళ టుడే ఐ థింక్ లేటెస్ట్ న్యూస్ ఇస్ ఈడీ హాస్ సర్వ్డ్ ఏ నోటీస్ టు అనిల్ ఆల్సో, ఈజ్ హర్ హస్బెండ్ ఆల్సో, బికాజ్ నిన్న మొన్న స్టేట్మెంట్ ఏంటంటే నా భర్త వ్యాపారాలు చేసిండు అని. సో ఆయన ఏం చదువుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు? నాకు తెలిసి అనిల్ గారి పేరెంట్ వాళ్ళ ఫాదరు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఐ థింక్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏదైతే ఈ లిక్కర్ అదే మద్యం పాలసీ స్కామ్ సంబంధించి చూస్తే గతంలో కవితతో పాటు ఆయన భర్తకు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా సార్. ఇందులో ఆయనకు కూడా ప్రమేయం ఉంది. సో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కవిత నుంచే వెళ్ళినాయి, చెల్లింపులు జరిగినాయి, లబ్ధి చేకూరిన వారికి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో మీరు అన్నట్టు రాత్రి వాళ్ళు కోటీశ్వర్ల వ్యవహారం, వాళ్ళ లైవ్ వారి బిహేవియర్ కూడా చాలా మార్పులు వచ్చాయి. సో దీని మీద ఐటీ వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటంటే ఈ మనీ లాండరింగ్ అనేది పక్కగా జరిగిందని చెప్తున్నారు. సో విచారణ చేసినప్పుడు ఆమె ఐఫోన్స్ ఏవైతే ధ్వంసం చేయడం జరిగిందో దీని వెనకాల ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు చాలామంది కూడా. ఒక మాజీ సిబిఐకి సంబంధించిన జిఐడి కూడా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పేసి, ఎలా ఉండాలి ఏంటి అనే ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్తున్నారు. అందులో వాస్తవాలు ఏమన్నా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు నాకు తెలిసి కవిత గారు ఐ థింక్ షీ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకుంటాను. దాని తర్వాత విదేశాలకు వెళ్ళింది. అక్కడ సరే ఏమైనా జాబ్ చేసి ఉంటుంది లైవ్లీవుడ్స్ కోసం, అంతకన్నా వాళ్ళకి పరిజ్ఞానం లేదు. కానీ ఈ క్రైమ్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో, అంటే ఇన్వాల్వ్ అయ్యిందంటే ఓన్లీ వన్ రీజన్, ఇప్పుడు ఇది పార్టీకి సంబంధం లేదు, పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీకో సంబంధం లేదు, ఈవెన్ వాళ్ళ కుటుంబానికి కూడా సంబంధం లేదు, ఓన్లీ కవిత ఫ్యామిలీకే. అంటే హర్ హస్బెండ్ అండ్ ప్రాబబులీ ఆమె, ఈవెన్ కేసీఆర్కి చెప్పకపోవచ్చు, ఇట్లా నాకు కొందరు రీచ్ అవుట్ అయ్యారు, నాకు ఇట్లా అంటున్నారు అని. ఎందుకంటే నాకు తెలిసి కేసీఆర్కి డబ్బులకి కొదవేం లేదు, ఆయన పార్టీకే 1000 కోట్లు, మనకి 900 కోట్లు 1000 కోట్లు ఫండింగ్ ఉంది మనకి, దాని మీద వచ్చే దాంతో నెక్స్ట్ మనం ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, మనకు ఏరోప్లేన్ కూడా కొందాము అన్నప్పుడు రిచ్ పార్టీ ఒక 100 crores ప్రాబబులీ దే విల్ నాట్ డూ ఇట్. అది ఇక్కడ ఏమైందంటే కవిత హ్యాస్ టేకెన్ హర్ ఇండివిజువల్ డెసిషన్ by not informing
హర్ పేరెంట్స్, ఫాదర్ ఆల్సో, ఫాదర్ ప్రమేయము పార్టీ హెడ్గా ప్రెసిడెంట్, యాజ్ ఎ ప్రెసిడెంట్గా కూడా అతనికి ప్రమేయం లేదు. ఈమె ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఎ గ్రీడీ టువర్డ్స్ ద మనీ, అంతే. ఇక్కడ కేటీఆర్ కూడా ప్రమేయం లేదు ఇక్కడ, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏం లేదు. అవి వేరే ఆరోపణలు ఉండొచ్చు, వేరే ఒక అతను వచ్చి నేను టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో డబ్బులు ఇచ్చానని చెప్పి ఏదో వాంగ్మూలం ఇచ్చాడు, కానీ ఇంకా అది ఆ స్టేజ్కి ఇంకా ఎంక్వైరీ రాలేదు. బట్ రైట్ నౌ ఈ 100 crores కవిత ప్రమేయము. మీరు చెప్పినట్టు వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు అంతా టెక్నాలజీ ఎరా, టికెట్స్ బుక్ చేయాలన్నా ఇప్పుడు ఏమి అంతా అది వాట్సాప్లలో లేకుంటే చాటింగ్లలో జరుగుతుంది. సో ఈ ఎప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళని ఇంటరాగ్రేట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు అనే టైంలో అవుట్ సైడర్స్, అంటే ఏదైతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంకా ఎంక్వైరీకి వస్తున్నారు మీ దగ్గరికి అన్నప్పుడు, ఎంక్వైరీ అనేప్పుడు డైరెక్ట్ అక్యూజ్డ్ అని చెప్పారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ తోటి మనకి ఈ ఏజెన్సీస్కి పాయింటింగ్ అంటాం, ఫింగర్స్ పాయింటింగ్ అంటాం. అప్పుడు వాళ్ళని సస్పిషన్ అంటాం, అక్యూజ్ కన్నా బిఫోర్ ఒకటి విట్నెస్ అంటాము. మీరు ఆ మీటింగ్లో ఉన్నారు కాబట్టి మీకేమైనా తెలుసా అంటే తెలుసు అన్నాక స్లోగా సస్పిషన్కి వస్తారు, సస్పిషన్ నుంచి అక్యూజ్డ్. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఇప్పుడు నౌ అక్యూజ్డ్ నుంచి మోరాలెస్ గిల్టీ అన్నారు, అంటే ఎట్ ఏ గిల్టీ ఎట్ ద ఎన్ఫోర్స్మెంట్ లెవెల్ ఆఫ్టర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ కొలాబరేట్ ఎవిడెన్సెస్ అండ్ కన్ఫ్రంటింగ్ అదర్స్. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అరెస్ట్ అయ్యారో వాళ్ళని కన్ఫ్రంట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్షన్ ప్లస్ ఎవరెవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళందరిది తీసుకున్నాక మోరాలెస్ ఎస్టర్డే బై అరెస్టింగ్ దే సెడ్ వీ ఫౌండ్ ప్రైమా ఫేసియా షీ ఈజ్ గిల్ట్ ఇన్ దిస్ కేస్ అని క్లియర్గా చెప్పారు. అండ్ దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ 14 pages గ్రౌండ్ ఫర్ అరెస్ట్, క్లియర్గా చెప్పేశారు. అండ్ దిస్ కేస్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది టైట్ అన్లెస్ దేర్ ఇస్ పొలిటికల్, అంటే మన డెమోక్రసీలో ఎట్లుంది అంటే ఈ అందరు కూడా దే హ్యావ్ టు రిపోర్ట్ టు ఐదర్ హోమ్ మినిస్ట్రీ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు ఈడీ, సిబిఐ, దే హ్యావ్ టు రిపోర్ట్ టు హోమ్ మినిస్ట్రీ. దెన్ ఇన్కమ్ ట్యాక్స్, దే హ్యావ్ టు రిపోర్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఎంత కాదన్నా అవునన్నా పార్లమెంటరీ డెమోక్రసీలో మన దేశంలో పొలిటికల్ బాసెస్కే బ్యూరోక్రాట్స్ రిపోర్ట్ చేయాలి. బికాస్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ రిటర్న్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వన్ అమాంగ్ ద మినిస్టర్స్ అంటాం. బట్ he has got the prerogative to intervene into any ministry also. ఇప్పుడు చీఫ్ అంటాం, చీఫ్ మినిస్టర్. ఎందుకు చీఫ్ అంటాము? ఈజ్ అంటే రాజ్యాంగంలో ఆల్ మినిస్టర్స్ ఆర్ ఈక్వల్, లైక్ చీఫ్ జస్టిస్ అంటాం. బట్ హీ హాజ్ గాట్ సర్టన్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అట్లా. కాబట్టి ఇక్కడ ఈ కేసు టైట్గానే చేసింది. బట్ వాట్ హ్యాపెన్స్ టుమారో, వెదర్ ఇట్ విల్ డైల్యూట్ అంటే మీకు తెలియదు. Future we cannot predict, but today if you see the record till yesterday, and even the way today they have argued in the court today, even during the court hours also till today evening, the government and the prosecution has framed charges frame కాలేదు కానీ, but the grounds for arrest plus the documentation is perfect. సరే, ఇక్కడ సాధారణంగా ఏదైతే ఈడీలో ఆమె విచారణ చేరుకొని ఢిల్లీకి వెళ్ళి విచారణ కూడా స్వయంగా హాజరైన తర్వాత ఆమె ఈడీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమనంటే తను విచారణ వ్యవహారం సంబంధించి తనకు కొంత అభ్యంతరాలు ఉన్నాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి తనని కేసు నుంచి తొలగించాలి, తన పేరును తొలగించాలి అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఈ కేసు కోర్టులో నడుస్తుంది. 19వ తేదీ కూడా వాయిదా వేయింది. సో కేసు నడుస్తున్నప్పుడు ఆమె పైన ఎలాంటి ఇబ్బందికరంగా ఈడీ అధికారులు వ్యవహరించకూడదు, అంటే అరెస్ట్ చేయడం కానీ ఇతరత్ర చేయకూడదు అని కొన్ని గైడ్లైన్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి సమయంలో సర్చ్ వారెంట్ పేరు మీద కోర్టులో ఈడీ మీదనే ఫైల్ ఆమె చేసింది, నాట్ సిబిఐ. ఈడీ మీద చేసిన క్రమంలో ఆ కోర్టు కేసు నడుస్తున్న క్రమం కోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇస్తే సడన్గా వీళ్ళు ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చి సర్చ్ వారెంట్ మీద వచ్చి సెర్చ్ చేసినట్టు చేసి అరెస్ట్ చేశారు. సో ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది ఏమన్నా వర్తిస్తుంది ఈడీకి వ్యవహారానికి సంబంధించి? మీరు చెప్పిన ఐపీసీలో ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి.
ఏది ఒక మహిళని ఇంటి దగ్గరనే చేయాలి, ఏది ఇన్వెస్టిగేషను, ఈవెన్ షీ ఈజ్ అక్యూజ్డ్ ఆల్సో. ఓకే, రాత్రి టైంలో చేయొద్దు, ఆఫ్టర్ చీకటి అయినాక. ఇలాంటి కొన్ని నియమాలు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి. ఓవర్ అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే జడ్జిమెంట్స్ ఆర్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం, సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఆల్సో. సో ఇటు మనకి చట్టంలో ఉన్నాయి, కోర్టు చెప్పిన జడ్జిమెంట్స్లో ద్వారా కూడా ఉన్నాయి, డైరెక్షన్స్ టు ద పోలీస్ ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈడీ ఈజ్ ఎ సపరేట్ ఎంటిటీ క్రియేటెడ్ అండర్ పిఎంఎల్ యాక్ట్. ఓకే, ఈ మనీ లాండరింగ్ చట్టం కింద అది ఇట్ ఈజ్ ఏ కోర్టు బై ఇట్ సెల్ఫ్. కోర్టు అంటే సమన్స్ చేస్తాం, ఇప్పుడు కోర్టు సమన్స్ చేస్తాం. దే ఆర్ లైక్ ఏ జ్యుడిషియల్, క్వాజీ జ్యుడిషియరీ అంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ ఐపీసీ ప్రొసీడింగ్స్ మీద అప్లికబుల్ అవుతుంది, కానీ ప్రొసీజర్ వీళ్ళది వేరు. అంటే ఈ అధికారులకి ఒక క్వాజీ జ్యుడిషియరీ పవర్స్ ఇచ్చారు. ఒక సివిల్ జడ్జికి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు మహిళ అయినా కానీ ఒక జడ్జి, సివిల్ జడ్జి సమన్ వస్తే రావాలి, కోర్టుకే రావాలి. జడ్జి విల్ నాట్ కమ్ టు ద హోమ్. సో ఇక్కడ అది అన్నట్టు. అయితే ఈ కేసులో సరే లూప్ హోల్స్ ఉన్నాయి ఈ చట్టంలో అని సుప్రీంకోర్టులో జరిగింది. అంటే వీళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ మిస్యూజ్ అయితే కామన్ మ్యాన్కి, ఎస్పెషల్ ఉమెన్స్కి ప్రాబ్లమ్స్ అవుతుందని. సో అప్పుడు నళిని చిదంబరం గారు, అంటే షీ హర్సెల్ఫ్ ఈజ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్, అండ్ వారి హస్బెండ్ పి చిదంబరం గారు హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. సో వారిని ఎప్పుడైతే ఒక కేసులో ఎక్కడనో 5 కోట్ల ఫీజు తీసుకుంది అని ఇక్కడ వెస్ట్ బెంగాల్కి రిలేటెడ్ చిట్ ఫండ్స్, శారదా నారదా చిట్ ఫండ్స్లలో ఏదో 5 కోట్లు తీసుకున్నారు అని వారికి కూడా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి మా ఆఫీస్కి రమ్మని చెప్పారు ఈడీ వాళ్ళు. సో ఆమె సెల్ఫ్ ఈజ్ ఎన్ అడ్వకేట్, ఆమె చట్టంలో చదివి సరే ఈ చట్టంలో కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి, నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళను, మా ఇంటికి లైక్ ఐపీసీ మాదిరిగా రావాలి అని చెప్పి ఆమె ఒక పిటిషన్ వేశాలి. సో ఆ పిటిషన్ విచారణలో ఉందన్నట్టు. ఇంకా సుప్రీంకోర్టు ఏమి తీసుకోలేదు. మీరు అది సమ్మన్స్ వస్తే ఈడీ ఆఫీస్కి పోవాలన్నా, లేకుంటే ఈడీకి ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కేసులో ఆమె ఇంటికి పోయి విచారించాలా లేదా, అక్కడ అయిపోయింది. దట్ ఈస్ దేర్. సో కవిత గారికి ఎప్పుడైతే ఢిల్లీకి రమ్మన్నారో వెళ్ళారు. ఫస్ట్ నేను వెళ్ళను అన్నది, తర్వాత మళ్ళీ వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అట్లా చేసినాక సరే అప్పుడే అరెస్ట్ చేస్తారన్నారు. అంత మీడియా కూడా అరెస్ట్ అన్నారు, అరెస్ట్ కాలేదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఆమె ఏం చేసిందంటే మళ్ళీ అరెస్ట్ కన్నా బిఫోర్ మళ్ళీ ఇట్లనే సమ్మన్స్ చేస్తే, కాబట్టి నాకు ఢిల్లీ ఈజ్ నాట్ మై ప్లేస్. ఇప్పుడు అంతకుముందుకు ఎంపీగా ఉన్నా కానీ ఇప్పుడు ఎంపీగా కాదు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. నా వర్క్ అంతా నేను అక్కడ నియోజకవర్గంలో చేసుకోవాలి. సో నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది. I don't have a permanent residence in Delhi. So let them come to my house. I can cooperate. అని చెప్తూ ఈ నళిని చిదంబరం గారి మాదిరిగానే ఒక సేమ్ పిటిషన్, అంటే నాట్ సేమ్ బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ నెంబర్ 103/2023 రిట్ పిటిషన్ నెంబర్ ఇన్ సుప్రీం కోర్ట్. వాళ్ళు ఏమన్నారు అంటే సరే ఆల్రెడీ ఇలాంటి కేసులు ఉన్నాయి కదా, అంటే నళిని చిదంబరం గారు అంత కొంచెం హైలైట్ అయిన కేసు, ఇంకెవరన్నా అలాంటివి ఉంటే అన్నిటిని జతగట్టి ఒకసారి స్టడీ చేద్దాం, అంటే ట్యాగ్ చేసి ఇలాంటి సిమిలర్ కేసెస్, సిమిలర్ ప్రేయర్స్, సిమిలర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నిటిని ట్యాగ్ చేసి చేద్దామని చెప్పారు. సో ఇప్పుడు చూస్తున్నాగా 1 year అయిపోయింది. వీళ్ళు డేట్స్ అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ డేట్స్, అంటే దే ఆర్ డిలేయింగ్ దిస్ వన్. ఇప్పుడు 1 year అయిపోయింది. సమ్మన్స్ ఇస్తేనేమో నేను రాను ఢిల్లీకి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి నేను ఇఫ్ యూ వాంట్ ఐఎమ్ అవైలబుల్ ఓవర్ వర్చువల్లీ అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఈ గైడ్లైన్స్ పట్టుకొని, అంటే ఏదైతే మీరు చెప్పారో అన్ని కేసులు ట్యాగ్ చేసి ఆ విచారణ జరుగుతున్న క్రమంలో డేట్ల మీద డేట్లు తీసుకుంటాం. సో ఈ క్రమంలో అంటే దీని మీద మేము ఖచ్చితంగా కోర్టు దిక్కన్న కేసు వేస్తామని కేటీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు పిటిషన్ కంటే ఎప్పుడైతే ఆఫీసర్స్ ఉన్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ అలో చేయలేదు, సెర్చ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆయన ఇబ్బందికరంగా వ్యవహరించారు, ఆఫీసర్లని విధులకు ఆటంకం కలిగించారని కేటీఆర్ మీద కూడా కేసు నమోదు చేశారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్దేమో అబ్స్ట్రక్షన్
Yes, sir. to in discharging official duty of law enforcing authorities అనేది కేసు నమోదైంది. ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు, ఇట్లా మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలేదు, మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ హస్బెండ్కి చెప్పారు, మేము ఇచ్చాము అరెస్ట్ ఆర్డర్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అది ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్కి చేయాలని. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంతకం తీసుకోవటము, తర్వాత యాక్సెస్ టు అడ్వకేట్ ఇవ్వటము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ క్రమంలో సడన్గా దీస్ పీపుల్ హ్యాస్ బార్జ్డ్ ఇన్ టు దట్ రూమ్. వచ్చి వీళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు కంటెంప్ట్ చేస్తున్నారు, మాకు సుప్రీంకోర్టు ఇవాళనే ఇచ్చింది, అప్ టు 19th దానికా నాట్ టు అరెస్ట్, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని వీళ్ళు తప్పు పట్టిస్తున్నారు, ఏదో సుప్రీంకోర్టు వయలేషన్ జరిగింది, వీళ్ళు కంటెంప్ట్ చేశారని. దేర్ ఈజ్ నో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ బై ఈడీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాట్ ఈజ్ బీన్ ఎస్టర్డేస్ ప్రొసీడింగ్స్ ఆర్ కన్సర్న్. సాధారణంగా ఇప్పుడు కోర్టులో మన దగ్గర ఉన్న లా ప్రకారం, అంటే మన చట్టాల్లో కూడా ఉన్నాయి, ఒక మహిళని రాత్రిపూట నుంచి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్ట్ చేయకూడదు అని. కానీ రాత్రి ఆమెను ఈడీ ఆఫీస్ తీసుకుపోయేసరికి రాత్రి 11:20 అయింది, రాత్రి అంతా ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు, ఉదయాన్నే ఆమెను కోర్టుకు తీసుకెళ్ళారు. సో దీని బేస్లో సంబంధించి కవితకి ఏమైనా ఫేవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు క్రైమ్ జరిగింది ఢిల్లీలో, ఓకే, అండ్ రిజిస్టర్ అయింది కూడా ఢిల్లీలో ఇన్ 2022లో ఈసీఐఆర్ నెంబర్ 14 of 2022. మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడనే ఇన్వెస్టిగేట్ చేశారు, మిగిలిన అందరూ కూడా అక్కడనే ఉన్నారు, అంటే ఇది అక్యూజ్డ్. అండ్ ద కోర్ట్ విచ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఈజ్ ఆల్సో ఇన్ ఢిల్లీ ఓన్లీ, ఏ స్పెషల్ కోర్ట్ ఫర్ దిస్ కేసెస్ ఆల్సో. ఇప్పుడు వీరిని ఇక్కడ అరెస్ట్ చేసినాక నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఎక్కడ న్యాయ వ్యవస్థకి లేక లోకల్ పోలీస్కి సంబంధం లేదు ఇది. సరే, ఒక మహిళ కష్టమే, ఎందుకంటే ఆమె ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసినాక మళ్ళీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళటము, మళ్ళీ ఒక 2 hours ట్రావెలింగ్, అక్కడ నుంచి మళ్ళీ బై రోడ్డు 30-40 minutes, ఎంత తక్కువ కాకుండా 30-40 minutes, అయితే మధ్యరాత్రి, అంటే టిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దానికి ఆమె రెస్ట్లెస్. అర్ధరాత్రి కూడా మనం కోర్ట్స్ తెరిచి చేసిన రోజులు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు వాదనలు కూడా మధ్యరాత్రి 2ంటికి చేసినవి కూడా ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండ్ హౌ వి. ఇప్పుడు ఈ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి మనం చూసుకుంటే, ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు, కోర్టు ప్రొడ్యూసర్ చేశారు సార్, భవిష్యత్తు నెక్స్ట్ ఎలా ఉండదు? మళ్ళీ సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం, సాధారణంగా ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ కస్టడీ పూర్తయిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళ కస్టడీలో సిబిఐ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి విచారణ చేపట్టడం, ఆ తర్వాత కేసు ఫర్దర్గా వాళ్ళు అరెస్ట్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఈ కేసు ఎలా ఉండబోతుంది సార్? యా, ఇప్పుడు సిబిఐ హ్యాస్ అరెస్టెడ్ హర్, ఓకే, నౌ ఇవాళ కోర్టు వాదనలు అయిపోయినాయి, మోస్ట్ ప్రాబబ్లీ జ్యుడిషియల్ కస్టడీ ఇస్తారు, అంటే ఐఎమ్ నాట్ అప్డేటెడ్ ఆన్ దట్ పార్ట్. సో ఇమ్మీడియట్గా మళ్ళీ వీళ్ళు జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ కోసము రిమాండ్ అడుగుతారు, ఓకే, 5 days 7 days అట్లా. ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని అదర్ ఏజెన్సీస్, ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, సిబిఐ అండ్ ఐటీ, ఓకే, వాళ్ళు కూడా అడుగుతారు, ఎస్పెషల్లీ సిబిఐ. అంటే సేమ్ వాళ్ళ కోర్ట్స్ వేరే ఉన్నాయి, వాళ్ళ సిస్టమ్స్ వేరే ఉన్నాయి, వాళ్ళ పనిష్మెంట్స్ వేరే ఉన్నాయి, వాళ్ళ చార్జెస్ డిఫరెంట్. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ షీ ఈజ్ అరెస్టెడ్, మాకు యాక్సెస్ ఇవ్వండి అని సిబిఐ ఇప్పుడున్న ఈడీ కోర్టులో పర్మిషన్ అడుగుతారు. అడిగి ఐదర్ దే విల్ టేక్ హర్ ఇన్ టు కస్టడీ. మళ్ళీ అక్కడ నుంచి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది, సో దే విల్ కంప్లీట్ దేర్ ప్రాసెస్. ఈ ఐటీ నిన్న ఐటీ వాళ్ళు కూడా అసోసియేట్ అయ్యారు. అరెస్ట్ చేసిన కేసులో 7 రోజుల పాటు కవితని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కస్టడీలో 7 రోజుల పాటు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఈ ప్రొసీజర్స్లో ఫస్ట్ కన్ఫ్రంటేషన్ చేస్తారు సార్, ఎవరితోటి అంటే ఆల్రెడీ అప్రూవల్గా మారిపోయిన వాళ్ళు. తర్వాత ఆల్రెడీ కొందరు ఉన్నారు, ఇప్పుడు హై ప్రొఫైల్ పీపుల్, మనీష్ సిసోడియా గారు, ఫార్మర్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ, దెన్ సంజయ్ సింగ్, దెన్ ఈజ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా వేరే వాళ్ళు
వేరే బిజినెస్ పీపుల్, ప్లస్ కొందరు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చారు. మాగంట రాఘవరెడ్డి, తర్వాత ఇక్కడ మన తెలంగాణ నుంచి హెట్రో డ్రగ్స్. సో ఇట్లా కొందరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లాంగ్ 150-200 days, కొందరు హెల్త్ గ్రౌండ్స్ మీద. తర్వాత సరే వాళ్ళది ఇంకా మొత్తం విచారించేసాము, ఇంకా దెన్ కోర్ట్ హ్యాస్ సెడ్ కొన్ని కండిషన్స్ తోటి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్. సో అట్లా ఇక్కడ వీళ్ళకి ఏమైంది అంటే, ఎవరైతే వీళ్ళ బినామీలు అని చెప్తున్నారో, ప్లస్ వాళ్ళకి ఎవరైతే ఫెసిలిటేట్ చేశారో, వీళ్ళ అకౌంట్స్ చూశారో, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళంతా వాళ్ళు అప్రూవల్గా మారారు అని ఉన్నది. సో ఇప్పుడు ఆ ఈ 7 రోజులలో ఈ స్టేట్మెంట్స్ అన్ని చూపిస్తారు. సో కన్ఫ్రంటేషన్ విత్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కన్ఫ్రంట్ చేపిస్తారు. ఈ 7 daysలో సరిపోలేదు అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే సింపుల్గా దే విల్ ఐదర్ సే నాకు తెలియదు, అంటే దే ఆర్ బీన్ ట్రైన్ సింగిల్ కోడ్, నో నాకు తెలియదు, గుర్తు లేదు, లేకుంటే కామ్గా ఉంటారు. అంటే ఇది సరేనండి, ఇది స్టేట్మెంట్ మీద కాదా అంటే ఒక 10 నిమిషాలు అలానే చూస్తారు. ఏం చేయలేరు వాళ్ళు పోలీసు వాళ్ళు, ఎందుకంటే వీడియో రికార్డింగ్, మహిళ, కనీసం ఇప్పుడు మన బాయ్ అయినా కొంచెము వల్గర్గా, కొంచెము లాంగ్వేజ్, టోన్ అండ్ టెన్యూర్ మార్చవచ్చు జెంట్ అయితే. ఇక మహిళ, హై ప్రొఫైల్, ఒక డాటర్ ఆఫ్ ఏ మాజీ ముఖ్యమంత్రి, ఇక వాళ్ళ భయం మళ్ళీ ఇప్పుడు ఎటుపోయి ఎటు వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ, రాష్ట్ర అంటే ఈ పార్టీ మళ్ళీ ఒకటైతే మేమెందుకు బలిపశులం, వాళ్ళ స్కేప్ కోట్ అని వాళ్ళు కూడా ఏంటంటే చేశామా లేదా అనేది ఏదో ఉంటుంది. ఇంకా వాళ్ళకి వచ్చి అది ఆర్డర్స్ని బట్టి ఉంటుంది. 7 రోజుల తర్వాత మళ్ళీ కావాలంటే ఓకే, లేదు అంటే లేదు. సో ఫైనల్గా ప్రతిసారి కూడా కవితకు నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతిసారి కేంద్రం దీన్ని ఒత్తిడి మేరకే ఈడీ పనిచేస్తుంది, పవర్గా వాడుతారు సిబిఐ, ఈడీ అని చెప్పేసి ప్రతిసారి కూడా రాజకీయ దుమారం అనేది జరుగుతుంది. ఇప్పుడు తాజాగా కూడా అరెస్ట్ వ్యవహారం కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఒత్తిడి చేయాలని చెప్పేసి ఈ తరహా అరెస్టులు చేయించారు అని చెప్పేసి అంటున్నారు. దీనిలో వాస్తవం అంటే ఇప్పుడు ఇవన్నీ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ అనుకుందాం. సరే, ప్రభుత్వాలకు సంబంధం లేదు, పార్టీలకి, రూలింగ్ పార్టీ సంబంధం లేదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, సో అతనికి ఏంటి అంటే ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అతను కూడా రేపు ఏదో పార్టీకి ఓటేయాలి. ఇప్పుడు జడ్జిలు అంతే, ఏదో ఒక పార్టీకి ఓటేయాలి. అడ్వకేట్స్ అంతే, ఆర్మీలో ఉన్న కూడా ఏదో ఒక పార్టీకి. వీళ్ళకి ఓటింగ్ రైట్ తీసేయండి, తీసేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఎంత హానెస్ట్, సిన్సియర్ అనేది. వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు రావద్దు. ఇప్పుడు కొత్త ప్యాటర్న్ తయారైంది. ఇలా మధ్యాహ్నం జడ్జిగా రిజైన్ చేస్తున్నాడు, సాయంత్రం ఒక పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు. డే ఆఫ్టర్ టుమారో అతనికి ఒక పార్టీ లోక్సభ టికెట్ అనౌన్స్ చేస్తుంది, లేకుంటే తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెడుతున్నారు. కాబట్టి ఇది డేంజర్ టు డెమోక్రసీ. ఇలా నేను కవిత గారి కేసా లేకపోతే బీజేపీని విమర్శించట్లేదు. సో మొత్తానికి దర్యాప్తు సంస్థల వ్యవహారం అంటే ఏదైతే ఈడీ కానీ, ఆ తర్వాత సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా కూడా దర్యాప్తు సంస్థల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు అనేది ఉండకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం కవిత కేసులో దాదాపు 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కాబట్టి ఇటు ఈడీ అధికారుల విచారణ తర్వాత నెక్స్ట్ సిబిఐ అధికారుల విచారణ ఎలా ఉండబోతోంది, దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది కోర్టులో ఖచ్చితంగా తెలియదు. అప్పటి వరకు వెయిట్ చేద్దామని శ్రీనివాసరెడ్డి గారు తన కవిత ఈ కేసు మద్యం ఎక్సైజ్ పాలసీ అంటే ఎక్సైజ్ పాలసీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి అనేకమైన విషయాలు మనకు వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.